భవిష్యత్తు కార్యాచరణ కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తామని కూడా చెప్పిపోవడం జరిగింది. గత 4 రోజుల క్రితం నేను ఇక్కడ టౌన్ ఈ కార్యక్రమాల ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి మా మిత్రులందరూ రాయి రవీందర్ రెడ్డి కానీ, అదేవిధంగా లెక్కకుల విద్యాసాగర్ రెడ్డి కానీ, ఇంకా మిత్రులందరూ రవీందర్రావు కానీ, ఇంకా యువరాజు కానీ, మిత్రులందరూ కూడా వెంకటనారాయణ టౌన్ ప్రెసిడెంట్ కానీ వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఉండి మనం అన్న విగ్రహం పెట్టుకోవాలి, మెడికల్ కాలేజ్ తెచ్చింది తనే కాబట్టి ఖచ్చితంగా తన సింహంగా ఎదురుగానే ఉన్న 2 గుంటల స్థలాన్ని అది పాస్ పుస్తకాలు కూడా ఇచ్చిళ్ళు దాంట్లో పెట్టాలని 4 రోజుల క్రితం మేము ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ దీనిలో కుట్రలు కుతంత్రాలు పూనుకొని సెలవులలో అర్ధరాత్రి మున్సిపల్ కమిషనర్ మా నాయకులతో మాట్లాడితే మీరు 2-3 రోజులలో పర్మిషన్ ఇస్తాం మీకు, మీరు ఆపండి అంటే ఆపడం కూడా జరిగింది. కానీ అర్ధరాత్రి స్థానిక కౌన్సిలర్ ఒక జేసీబీ మున్సిపాలిటీ జేసీబీ పట్టుకొచ్చి దీన్ని కూలగొట్టడం జరిగింది. మా వాళ్ళు వచ్చే వరకు హాస్పిటల్లో పడి ఉరకడం జరిగింది. ఇది నిజం, ఇది వాస్తవం, ఫ్యాక్ట్. నేను పొద్దున ఆర్టీఓ గారితో మాట్లాడినా, మున్సిపల్ కమిషనర్ తోటి కూడా మాట్లాడినా. ఇది చట్టంలో ఉందా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పాను నేను. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, మేము పర్మిషన్ ఇస్తాం కదా అంటారు. పర్మిషన్ అథారిటీ ఎవరికి లేదు. నర్సంపేట పట్టణమే అసైన్ లైన్లో ఉన్నది. అసైన్ లైన్లలో పర్మిషన్ ఇచ్చాక ఎవరికి లేదు. ఆయన చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఎంఆర్ఓ చెప్తున్నాడు. మేము ఒకటే, హ్యుమానిటీ గ్రౌండ్లో నిరుపేదలు పట్టణ అవసరాల కోసం ఇక్కడ అసైన్ భూములలో నివాసం కొన్ని ఏళ్ల బట్టి 100 సంవత్సరాల బట్టి ఉన్నారు కాబట్టి యథావిధంగా నడుస్తుంది. ప్రత్యేకంగా సుదర్శన్ రెడ్డి అన్న విగ్రహానికి పర్మిషన్ కోసం కక్ష కట్టి ఆయన మీద కక్ష పూనుకొని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా మాట్లాడినాం, మీరు రూల్ చెప్పండి కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అన్నాం. లేవండి, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా కూలగొడతారండి, మీరు బాధ్యులు అవుతారంటే నేను బాధ్యులు కాదని చెప్పాను. నేను ఇంతకుముందు ఎస్ఐఎస్తో కూడా చెప్పిన, మీకు ఏమైనా ఆర్డర్ ఉందా ఇవ్వండి అని చెప్పిన. ఓకే, కాంప్లైంట్ ఉందని చెప్పారు. కాంప్లైంట్ ఉంటే ఎంక్వైరీ ఉంటుంది కదా, ఎంక్వైరీ చేయండి అని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా చేస్తే మేము చెప్తున్నాం, ఇక్కడ నుండి నర్సంపేట బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు ఇక్కడ చిన్న ఈ సమస్య ఇబ్బంది జరిగినా వచ్చి వాళ్తారు. ఇక్కడ పార్టీ మేము, మా సుదర్శన, మా కుటుంబం ఖచ్చితంగా దానికోసం మేము అన్యాయం జరిగితే కార్యకర్తలకు, నాయకులకు కానీ వాళ్ళ కోసం కొట్లాడతాం, నిలబెడతాం. ఇంకొక మాట ఏంటంటే, నిజాయితీగా వాళ్ళు ఉంటే మేము ఒకటే చెప్తున్నాం. మేము రెండింటి కూడా థ్యాంక్స్ చెప్పినాం. ఏం చెప్పినాం? గ్రీన్ ఛానల్ ఇచ్చిలు థ్యాంక్స్ చెప్పినాం, ప్రోటోకాల్ ఇచ్చిలు థ్యాంక్స్ చెప్పినాం. ఇదేం పద్ధతి? మరి ఇదేం పద్ధతి అండి? మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, స్థానిక ఎమ్మెల్యే చేస్తాడా? ఇది తేలాలి కదా. లేదంటే కౌన్సిలర్ చేస్తాడా? ఈ విషయాలన్నీ కూడా తేలగొట్టాలి. ఖచ్చితంగా ఇవాళ విగ్రహం పెడతామన్నాం, పెట్టినాం. ఆయనకు నిర్మాణం కూడా చేసుకున్నాం, అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, పుట్టినవాడు గిట్టకమానాడు, ఎవరైనా ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోని ఖచ్చితంగా దీన్ని ప్రేరేపించి ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళకి మాత్రం ఇది వార్నింగ్గా చెప్తున్నాం.